హెల్తీ కుక్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు నేను ముడి అలసందులతో వడలను టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అలసందలు బాగా 2 గంటల సేపు ఊరనిచ్చి మనము వాటర్ లేకుండా ఒక కప్పు తీసుకున్నాము. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, ఆనియన్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న ముక్కలు 5-6 ముక్కలు తీసుకున్న అల్లం ముక్కలు చూడండి, బాగా అలసందలు బాగా మెత్తగా ఊరింది. ఇప్పుడు అల్లము, అలసందలు ఇంకా పచ్చిమిర్చి నేను మిక్సీకి వేస్తున్నాను. తగినంత ఉప్పు. మనం డైరెక్ట్గా కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చును. పిల్లల నోటికి తగలకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాము. చూడండి, ఈ విధంగా బరగ్గా ఒక 5-6 రౌండ్లు వేస్తేనే సరిపోతుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చేసి ఒక బౌల్లో తీసేసుకుంటున్నాము. మరి నైస్గా అయిందంటే బోండాలాగా వచ్చేస్తుంది. టేస్ట్ ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, టేస్ట్ సరిగా ఉండదు. ఈ విధంగా వాటర్ వేయకుండా మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న తర్వాత అందుకు కావలసిన కొత్తిమీర, ఇంకా కరివేపాకు, ఆనియన్, జీలకర్ర వేసి బాగా మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఆయిల్ కాగనిద్దాము. కాగిన తర్వాత మనకు సరిపడే విధంగా వడలను ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఏ సైజు కావాలో ఆ విధంగా చేసేసుకుంటున్నాము. వేసేటప్పుడు డైరెక్ట్గా వేసేది చూసి వేసుకుంటాము. ఆయిల్ ఎగరకుండా నిదానంగా వేసుకుంటాము. ఇలా ఆయిల్లో పదార్థాలు చేసేటప్పుడు పిల్లల్ని కూడా దగ్గర రాకుండా కొంచెం దూరంగా ఉంచండి. కొంచెం కేర్ఫుల్గా నూనె దగ్గర ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ విధంగా బ్రౌనిష్గా వచ్చేసిన తర్వాత మనము తీసేసుకుంటాము. చూసారా, అలసందల వడలు టేస్టీగా రెడీ అయింది. ఇది పిల్లలకు టమోటా సాస్లో ఇచ్చినట్లయితే చాలా టేస్టీగా తీసుకుంటారు. ఇంకా మనం పాయసం చేసుకొని కూడా తీసుకోవచ్చును. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.